మెగాస్టార్ చిరంజీవి, ఇక్కడ పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు వీళ్ళు స్టార్ హీరోలు. ఇక్కడ తమిళ్ ఆయన సూపర్ స్టార్, ఈయన సూపర్ స్టార్, ఇప్పుడు సూపర్ స్టార్, సూపర్ స్టార్ అప్పటి నుంచి అయినా ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఈయన క్రేజ్ ఎట్లున్నదంటే వీళ్ళని దాటేసి వెళ్ళిపోయింది ఎక్కడికి. అవును, సీఎం ఒక రాష్ట్రానికి సీఎం అంటే నాటే జోక్ అది కాదు. రజనీకాంత్ సీనియర్ తమిళ సూపర్ స్టారు, సౌత్ ఇండియా సూపర్ స్టార్ అని పేరు పొందిండు. ఆయన రాజకీయాలకు వద్దామంటే 100 సార్లు ఆలోచన ఇచ్చి వెనకడుగు వేసిండు. అంటే డబ్బు లేక కాకుండా కానీ అయితే ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడు కానీ రాజకీయాలకు ఎవరైతే వస్తారో, ఒక హీరో, సినిమా హీరో వస్తారో, అంతకుముందు అభిమానించేటోళ్ళు పార్టీల వారిగా అక్కడ విడిపోయి ఉంటారు ఎప్పుడు రాజకీయాలలో. అక్కడ ఈయన ఎంటర్ కావగానే వాళ్ళు కూడా అభిమానులు కూడా విడిపోతారు ఆటోమేటిక్. అంటే సరైన వ్యూహం లేకనా, అంటే భయపడా ఒక్కటి ఉంటది రాజకీయాలలో బాగా అవపోసన పట్టుకొని ఆలోచన చేయాలి. ఏ టైంలో ఎంటర్ కావాలో ఆ టైంలో ఎంటర్ కావాలి. నువ్వు ఏ టైంలో ఎంటర్ అవుతున్నావే ముఖ్యం. అయితే సరైన టైంలో ఎంటర్ అయింది కాబట్టి సక్సెస్ అయ్యిండు. అంటే ఈయన ఏం చేసిండంటే, ఇప్పుడు నువ్వు భాషలో చెప్తావు కొండకి ఇంటికి వేస్తాం అన్నట్టుగా, ఈయన ఆ టైం లేచి కూర్చుండు, తెగించిండు. అవును, ఈయన తెగింపు మొదలుపెట్టిండు కాబట్టి తెగింపు మొదలుపెట్టేసరికే ఈయనకు ఆ విజయం సాధ్యమైంది. ఈయనను కూడా జయలలిత తక్కువ గోసపెట్టలే, టార్చర్ చేయలే, అది కూడా చూసిండు. నిజం ఒక్క హీరో ఆమెకు అనుకూలంగా మాట్లాడాలి, వ్యతిరేకంగా ఒక సినిమా హీరో అయినప్పుడు, అంటే రాజకీయాలకు రాకముందు ఒక మాట మాట్లాడిండు అంతే. ఆమెకు వ్యతిరేకంగా ఒక్క మాట అంతే. ఆ డైలాగ్ తోని దాదాపు 5 సంవత్సరాలు నేను చుక్కలు చూపించి ఒక ప్రొడ్యూసర్స్ సినిమా చేయకుండా చేసింది. ఇక అంతే, నువ్వు అర్థం చేసుకో ఎంత తమిళనాడులో ఎంత రాజకీయాలు ఎంత బీభత్సంగా ఉంటాయి. ఇంకొక విషయం చెప్తాను, నేను ఒక విషయం అన్నా, రాజకీయాలకు ఎప్పుడు ఎంటర్ కావాలంటే అవకాశం ఎప్పుడు ఉంటుందో చూసుకొని ఎంటర్ కావాలి. ఇప్పుడు చిరంజీవి మెగాస్టార్ ఉన్నాడు, మెగాస్టార్ కూడా రాజకీయాలకు ఎంటర్ 2004 ఆ సందర్భం కరెక్ట్ ఇయర్ నేను గుర్తులేదు, నేను చెప్తాం సందర్భం చెప్తాము. అయితే మెగాస్టార్ వచ్చిన సందర్భంలో ఏం చేసిందంటే హేమీలు ఉన్నారు, 2008లో వచ్చింది. అయితే ఒకటి ఏమిందంటే అది ఆ సందర్భం సరైనది కాదు వాస్తవానికి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ వచ్చిండు, ఎలక్షన్ పోటీ చేసిండు, నిజంగా ఓడిపోయిండు. ఇప్పుడు ప్రజారాజ్యం అని ఆయన పెట్టిండు. అవును, దాంట్లో ఇప్పుడు ఆల్టర్నేట్గా యువతని ఆకర్షించేందుకు ఈయనకు యువరాజ్యం అనేది ఈయనకు అప్పచెప్పిండు. అయితే అప్పుడు బలమైన నాయకులు ఉన్నారు, ఇద్దరు. అవును, ఎవరు? చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వైఎస్ఆర్, మంచి నాయకులు ఉన్నారు. కానీ ఈయనకు ఆ తెగింపు లేకపోయేసరికి చిరంజీవి ఎప్పుడైతే పార్టీని వదిలిపెట్టే చేతులు దులుపుకున్నాడో, మన కాంగ్రెస్ లో పోయి కలిసిండో, కలిసేసరికి ఈయన మళ్ళీ పార్టీ పెడితే జనాలు నమ్మలే. అవును, అంటే కొంత నమ్మకం కలగడానికి టైం పట్టింది, సమయం పట్టింది. ఇక అన్న పార్టీ పెట్టిండు, అమ్ముకొని పోయిండు అంతే. ఇంకా ఈయన కూడా రేపో మాపో అమ్ముకుంటాడు. ఈయన కోటేసి కూడా వేస్ట్ అని 2 జాగాలలో ఓడగొట్టాడు. వాస్తవం. ఈ 2 జాగాలలో ఓడగొట్టినా కానీ మళ్ళా ఓపికతోని ఫైట్ చేసి మళ్ళీ ఎవరితోనో కలుపుకొని, ఈ బీజేపీతోని తెలుగుదేశంతో పొత్తు కలుపుకొని ఓపికతోని వెయిట్ చేసిండు, సహనం, ఓపిక. ఇప్పుడు ఆయన వల్ల ఈయన ఈ పరిస్థితి డ్యామేజ్ అయ్యిండు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నా కూడా ఒకటి చెప్పన్నా, పవన్ కళ్యాణ్ అంటే ఆ స్టార్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాలలో ఒక్క హీరోకు ఉండదు, టాప్ హీరో. ఇక ఆయన అభిమానులు కానీ ఎవరు కానీ ఆయనను ప్రేమించాడంటే ప్రాణం ఇస్తారు. వాస్తవం ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ఉంటారు. అయితే ఇప్పుడు ఈయనకు లైఫ్ ఇచ్చిండు అని అంటారు. లైఫ్ ఇచ్చిండు కానీ లైఫ్ కూడా ఖరాబ్ చేసిండు. వాస్తవానికి కూడా నిజంగా కూడా పవన్ కళ్యాణ్ కు ఫస్ట్ ఈ ఎఫెక్ట్ పడ్డది. వాస్తవానికి ఈయన కోలుకోవడానికి, ఈయన నిజంగా ఈ పరిస్థితి రావడానికి కూడా సుమారుగా ఒక టర్మ్ 5 సంవత్సరాల కాలం నిజంగా వేస్ట్ అయింది. 5 సంవత్సరాల కాలం వేస్ట్ అయిపోయింది. దాంతో పాటు మనిషిని అందరూ క్రిటిసైజ్ చేసిరు. నువ్వేంద్ర నాయన 2 నియోజకవర్గాలలో పోటీ చేసి 2 ఓడిపోయినా. ఒకటి నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఒప్పుకోవచ్చు, వారి నిజంగా ఆయన కూడా చాలా మొండి మనిషి, ఒక కమిటెడ్ నిజంగా కమిటెడ్ పర్సన్, ఒక మాట మీద నిలబడే వ్యక్తి. నిజంగా కూడా ఆయన దగ్గర ఒక అవినీతి లేదు, సహాయం చేసే గుణం ఉన్నది. ఒక వ్యక్తికి ఉండే లక్షణాలు, ఒక రాజకీయ నాయకునికి ఉండే లక్షణాలు మొత్తం పవన్ కళ్యాణ్ నిజంగా ఉన్నాయి. కానీ ప్రజలు తొందరగా గమనించలేదు, లేట్ అయింది. అయితే ఒక విషయం చెప్తా, 2 కాన్స్టిట్యున్సీలలో ఓడిపోయిండు, 2 నియోజకవర్గాల్లో ఓడిపోయిండు. ఆయన ఎక్కడ కుంగిపోలేదు, ఎప్పుడు నిత్యం ప్రజలలో ఉండి ప్రజల కోసం కొట్లాడి. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, ఆ ప్రభుత్వం మీద ఎంత దాడులు చేసినా, ఎంత నిర్బంధించినా, ఎంత ఇబ్బంది పెట్టినా నిజంగా అదే టీడీపీ పార్టీ సపోర్ట్ చేసి, మళ్ళీ చంద్రబాబు సపోర్ట్ చేసి మళ్ళీ అధికారంలో తీసుకురావడం కారణం ఈయననే. కానీ ఇదే తెగింపు అప్పుడే ఆ ప్రజారాజ్యాన్ని మరి వదిలేయకుండా ఈ పవన్ కళ్యాణ్కి అప్పచెప్పుకుంటే సెకండ్ టర్మ్లో కూడా ఏమైనా ఫలితాలు ఉంటుండే. కానీ ఈ వల్ల ఏమైందంటే చిరంజీవి అనే ఒక భయస్థుడు,
చిరంజీవికి పైసా పోతే ప్రాణం పోతుంది. అయితే ఒకటి ఏంటంటే నిర్ణయాలు అనేది నాయకుడే తీసుకోవాలి. చుట్టూ తీసుకున్నాను అనుకో నాయకుడు కన్ఫ్యూజ్ అవుతాడు. అల్లు అరవింద్ ఆగం చేసి ఇక సరే మన పేర్లే అవసరం లేదు, మనం చెప్తాను అంటే జనాలు అనుకున్నది అల్లు అరవింద్. నేను ఒకటే చెప్తాను, యుద్ధం చేసినోడు కత్తెవడు చేతి పట్టుకున్నాడు, ఎవడు యుద్ధం చేస్తుండో వానికి ఆలోచన రావాలి. నిర్ణయాలు తీసుకునే అధికారం కాదు, నిర్ణయం తీసుకోవాలి. అధికారం కాదుగా, నిర్ణయం తీసుకోవాలా, నిర్ణయం నువ్వే ఇంప్లిమెంట్ చేసుకోవాలి. 10 మంది 10 చెప్పని వినాలా, అదే రాజకీయ నాయకుల లక్షణం. 10 మంది 10 చెప్పని ఏమన్నా చెప్పింది విని నువ్వు ప్రజలకు పోవాలి. ఇంకో విషయం, చిరంజీవి అంటే మన కోపం లేదు కానీ సరే ఆయన మనకెందుకో మన చిరంజీవి అభిమానులమేనే కదా. ఆయన ఆగం చేసిండు అంటే ఆయన చేయడం వల్ల ఈయనకు దెబ్బపడ్డది. అయితే ఈయన రాజకీయాలలో వండుకుంటూ ప్రచారం చేస్తుంటే కూడా ఏ రోజు వచ్చి కూడా మళ్ళీ ఒకసారి కనీసం మా తమ్ముడు సపోర్ట్ చేస్తా అని కూడా అనలే. ఎప్పుడైతే చంద్రబాబుతో కలిసి ఆ 21 సీట్లు గెలిచినాక అప్పుడు ఇగో గెలిచినాక శాస్త్రం ఉంటుంది చూడు, ఇక బెల్లం ఉన్న దగ్గర ఈగలని, ఈయన గెలిచినాక 21 సీట్లు గెలిచినాక అప్పుడు ఈయన దగ్గరికి వస్తుంది. ఒక విషయం చెప్పన్నా, ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు, ఇచ్చిన ఎంపీ సీట్లు ఫుల్ ప్లేట్. నువ్వు అన్నావు కదా, మనం అనుకున్నాం కదా 2 సీట్లు ఓడిపోయిందని. ఒక్క సీట్ ఓడిపోకుండా గెలిచిండు. అది కమిట్మెంట్ అంటే నాయకునికి ఉండాల్సిన లక్షణం ఉండడానికి ఒక గది పవన్ కళ్యాణ్. ఇప్పటికైనా ఒకవేళ చిరంజీవి చేసిన తప్పుకు ప్రత్యాతాప పడుతూ మరి ఇప్పుడు ఈయన పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యి ఈయన నిర్ణయాలకు కట్టుబడి ఈయన లాస్ట్ ప్రజారాజ్యం పోయినప్పుడే పోయింది, ఇక మళ్ళీ వచ్చుడు ఏం లేదు. మరి కాంగ్రెస్ పార్టీలో దిగిండు కొద్ది రోజులు. ఇది ఏమన్నా కానీ ఒక విషయం ఏంటంటే నిజంగా మన మంచి నాయకులు, ఇక మనం కోరుకునేది ఒకటే, మంచి నాయకత్వం రావాలనుకుంటాం. నిజంగా మంచి నాయకుడు పవన్ కళ్యాణ్, మంచి నాయకుడు, ప్రజల నాయకుడు, మంచి నాయకుడు. ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే వాళ్ళిద్దరి మీద ఉన్న దాంట్లో ఆప్షన్ ఏందని అనుకుంటాం, అక్కడ వాళ్ళిద్దరి మీద ఈయన బెటర్. ఈయన చూడు, 2 బలమైన పార్టీలు ఉన్నాయి. చిరంజీవి ఉన్నప్పుడు కూడా 2 బలమైన పార్టీలు. ఈయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన భయము, ఆయన సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేక వెనకడిగేసి ఏది కూడా కరెక్టుగా, అంటే తెలంగాణ ఉద్యమం నడుస్తుంది ఆ టైంలో. ఈయన కూడా తెలంగాణకు, నేను సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నా అంటే ఈ ప్రజా నిర్ణయం కోసం ప్రజలు ఎటు కోరుకుంటే అటు దానికి నేను సిద్ధమని కూడా నిర్ణయం తీసుకోవాలి. ఎంతసేపటికి సామాజిక తెలంగాణ కోసం కట్టుబడ్డా అని కొన్ని నిర్ణయాలు తీసుకోకపోయేసరికి మెజార్టీ రాలే. ఈయన వల్ల ఏమైంది, ఎవరు ఓడిపోయారు? చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. ఓటు గెలిస్తే ఏమవుతుంది? ఓడిపోతారు. అదే ఈయన ఏం చేసిండు, నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలు, ఈయన మేనిఫెస్టో కూడా ఈయననే నిర్ణయాలు తీసుకుంటూ ఈయననే మేనిఫెస్టో రిలీజ్ చేసిండు. ఈయన డైరెక్ట్ 2 ఢీకొంటున్నాడు. ఇక ఏమన్నా జరగని ఇప్పుడు మొత్తం అక్కడ బయట పెట్టి కూర్చున్నాడు. వస్తానా సక్సెస్, లేదా మరి నా సినిమాలు ఏం చేసుకోవడం. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ దేశ రాజకీయాలలో ఈ ప్రాంతీయ పార్టీలు ఒకటి, ఈ నేనే మోనార్కును, నాంత మొగోళ్ళేడు అనుకునే కొందరు రాజకీయ నాయకులు ఉంటారు. చాలా రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళకు ఒక గుణపాఠం, ప్రజలు తిరగబడతా ఉన్నారు, మంచి నాయకుని ఎన్నుకుంటా ఉన్నారు. అక్కడ చంద్రబాబు కానీ, ఈయన కానీ, అక్కడ యోగిని కానీ, అక్కడ వెస్ట్ బెంగాల్ కానీ, ఇక్కడ వచ్చేసి విజయ్ని కానీ, రాజకీయ పరిణామాలు చేంజ్ అవుతా ఉన్నాయి. మంచి నాయకుడు ఏ పార్టీలను చూస్తలేరు ప్రజలు చూస్తలేరు. నిజంగా చెప్పాలంటే ఏళ్ళ తరబడి ఉన్నావు, మా తాత ఉన్నాడు, నాయన ఉన్నాడు, కొడుకునున్నా, నేను వస్తున్నా అంటే కూడా ప్రజలు ఒప్పుకునే పరిస్థితి ఒప్పుకోవద్దు కూడా. మంచి నాయకుడు ఏ పార్టీ అయినా కానీ, అది మనం ఈ పార్టీ ఆ పార్టీ, మంచి నాయకునికి, స్వచ్ఛమైన నాయకునికి ఓటేయాలి. ఏ నాయకుడైతే ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనుకుంటుండో, ఏ నాయకుడైతే దానికి హెడ్ లాగా వ్యవహరిస్తున్నాడో, అధ్యక్షునిలాగా, ఆ నాయకుని వ్యవహార శైలిని బట్టి వీడు కొత్తనా పాతనా అని చూస్తలేరు. అవును, మంచోడా, ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఆయన ఎటువంటి పనులు చేయగలుగుతాడని ఆలోచన చేసి ఓట్లు వేసి పడేస్తాడు. అంతే. అటువంటిది ఇప్పుడు జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావాలంటే 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పట్టేది. 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో ఆయన ముఖ్యమంత్రి అయింది. రజనీకాంత్ సౌత్ ఇండియా సూపర్ స్టార్. అవును, సౌత్ ఇండియా సూపర్ స్టార్ కూడా సాహసం చేయలేకపోయాడు, భయపడ్డాడు. ఎందుకంటే విమర్శలు, ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే నీకు ప్రశంసలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. ఇప్పుడు మనం వైపు ఉంటే వాళ్ళంతా మనం ప్రశంసిస్తూ ఉంటారు, నీ అంత లేదా అన్నా నువ్వు గ్రేట్ అని. మనం వేరే పార్టీలో ఉన్న వాళ్ళు మన ఇంతకుముందు మన అభిమానాన్ని ఇప్పుడు మనం తిడతా ఉంటారు. విమర్శ చేసిన యాక్సెప్ట్ చేయాలి, తట్టుకునే శక్తి ఉండాలి. అది తట్టుకునే శక్తి నిలబడాలి. అవసరమైతే వాళ్ళను ఒక 5 సంవత్సరాల కాలంలో మెప్పించి వాళ్ళని నీ వైపు తిప్పించుకోవాలి. అది గ్రేట్. కానీ చిరంజీవి పార్టీ పెట్టడమే తప్పు. అవును, ఆయన ఎవరన్నా అంటే ఏడుస్తాడు, సమాధానం కూడా ఇవ్వలేడు. నాయకుడికి నీకు ఒక విషయం చెప్పిన, ఇంత సింపుల్ ఒక ఎగ్జామ్ తీసుకున్నా. పదవి ఇవ్వగానే కార్లు ఎక్కి పబ్లిక్ని మర్చిపోయి, కార్యకర్తలను మర్చిపోయి, రాష్ట్రాన్ని మర్చిపోయి, జిల్లాలను మర్చిపోయి, అసలు నా సొంతంగా నేను ఏదో 20 ఏళ్ళు కష్టపడ్డా పదవి వస్తుందని ఢిల్లీలో తిరుగుడు కాదు. నా పదవి ఎందుకు వచ్చింది, నేను ఎక్కడ ఎంపీ అయినా, ఏ రాష్ట్రం నుంచి అయినా, ఇక్కడ నా పార్టీని బలవంతం ఎందుకు చేసుకోలేకపోతున్నా, ఎందుకు తిరుగుతలేను, నేను కారు తిరుగుతలేను, చెంచా సుక్క కారకుంటా కూడా నేను ఉత్తర ఏసీ కార్లో కూర్చుంటున్నా. ఇది కాదు రాజకీయం.
బట్టలు తడవని తిరుగు రోజంతా కారాడబెట్టు పాదయాత్ర 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు తిరిగి మళ్ళీ కారకాడుకో చెక్కు ఏమైతుంది చెమట వస్తే ఇబ్బంది అవుతుందా ఏమైతుంది ఏం కాదు ఉత్తగొచ్చిందా మంత్రి పదవి ఈయన మరి రోడ్ల మీద కూర్చున్నాడు ఈయన పడుకున్నాడు ఒకసారి చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు నేను పోయి జైల్లో కలుస్తా అంటే పోలీసు వాళ్ళు అయితే రోడ్డు మీద ఇట్లా సకలం పెట్టుకున్న తర్వాత ఇట్లా ఒరిగిండి కిందికి అంటే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమాకు సుమారు ఒక 50 నుంచి 100 కోట్లు తీసుకునే స్థాయి ఆయనకి ఏం అవసరం లేదు ఒక 10 సినిమాలు చేస్తే 1000 కోట్లు వస్తాయి ఆయన ఇక్కడ చచ్చిపోయేదాకా వాళ్ళ పిల్లలు హ్యాపీగా పడతారు మరి ప్రజల కోసం ఆ రోడ్డు మీద ఎందుకు వస్తున్నాడు అంటే నా ప్రజలలో ఉండాలి ప్రజలకు మంచి జరగాలి నేను మంచిగా ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చింది అవును అది కదా కమిట్మెంట్ అంటే అది అందుకనే అయితే ఇప్పుడు ఈయనను చూసి చాలా హీరోలు అవును చిరంజీవి కావచ్చు అటు రజనీకాంత్ కావచ్చు కమల్ హాసన్ కావచ్చు మన దగ్గర ఉన్న ఇప్పుడు కమల్ హాసన్ రాజకీయ నాయకుడిగా పనికిరాడు ఏమిటో ట్విట్టర్లో ఇంటికాడ కూర్చొని చేసుకున్నప్పుడు పోస్టింగ్ పెట్టడానికి పని చేస్తాను వాస్తవం అది అయితే మన దగ్గర ఉన్నా కూడా ఇప్పుడు కొంత సీనియర్ హీరోలు ఉంటారు ఇప్పుడు కొంతమందికి అనిపిస్తుంది విజయం చూడంగానే అనిపిస్తుంది అరే మేము ఎందుకు చేయలేకపోయినాం అమ్మా కానీ విజయ్ వచ్చిండు సక్సెస్ అయ్యి విషయం చెప్పన్నా ఏదైనా ఒక రిజల్ట్ వచ్చినప్పుడే దాన్ని ఎన్నుకున్నటోళ్ళు అయ్యో నేను కూడా ఇట్లా వస్తే బాగుండని అంత అయిపోయినాక అనిపిస్తుంది కానీ కష్టపడేటోళ్ళు తెలుస్తుంది ఆ బాధ తెలుస్తుంది కానీ మరి అన్ని మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే దాదాపు మరి బాలీవుడ్లో ఏ స్టార్ హీరో కూడా రాజకీయాలకు వచ్చి సక్సెస్ అయిన దాఖలాలు లేవు పార్టీలు పెట్టి రాజకీయాలలో సక్సెస్ అయినట్టుందా బాలీవుడ్లో ఎక్కడ లేదు ఓన్లీ మన సౌత్ ఇండియాలోనే ఈ లీడర్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఎక్కడ లేదు సౌత్ ఇండియాలో రాను కూడా రారు ఎందుకంటే సౌత్ ఇండియా అంటున్నా మన మహారాష్ట్రలో ముంబైలో అక్కడ పార్టీ పెట్టి గెటాన్ కావాలంటే గెటాన్ గారు అక్కడ ఏంటంటే మెయిన్ మాఫియా కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ అవును కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ పెద్ద హీరో ఆయన ఒకసారి గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పను ఒకసారి కిడ్నాప్ చేసిన సందర్భం సినిమా హీరో షూటింగ్ జరుగుతుంటే ఎత్తుకపోయాడు ఆయన కూడా మహానటుడు ఎవరు మన ఎన్టీఆర్ అన్నాడా సీనియర్ ఎన్టీఆర్ ఆ స్థాయి సేమ్ గా వీళ్ళదంతా మన ఆ వీరప్పని ఎత్తుకపోయినప్పుడు ఈయన మొత్తం దేశ ప్రజలకు అందరికీ ఆయన పేరు పరిచయం అయింది ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే ఎంజీఆర్ కానీ ఇటు వచ్చేసి ఎన్టీఆర్ కానీ ఈ రాజ్ కుమార్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఆయన కానీ వీళ్ళంతా సమకాలికులు మన ఉన్మాన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ఎట్లనో వాళ్ళ రాష్ట్రంలో అట్లా ఆయన కూడా ఇదైంది అట్లా నేను ఏం చెప్తున్నా అంటే కమిట్మెంట్తో పనిచేయాలి ఎన్టీఆర్ కూడా సీనియర్ ఎన్టీఆర్ తక్కువ హార్డ్ వర్క్ చేసిండా ప్రజల కోసం పేద ప్రజల కోసమే కదా రోడ్ ఎక్కింది ఆయన ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ చేసినా చెప్పుకుంటూ పోతే ఆయన కుటుంబంలో ఇప్పుడు కూడా ₹2 కిలో బియ్యం తింటున్నాం ఆయన ₹1 కిలో బియ్యం ఇచ్చిండు రూపాయి కిలో అదే బియ్యం కదా ఆయన రూపాయి కిలో బియ్యం ఇచ్చిండు కొన్ని నిర్ణయాలు మంచి తీసుకున్నాడు కొన్ని నిర్ణయాలు తప్పు నిర్ణయాలు కూడా ఉన్నాయి ఆయన ఫ్యామిలీ విద్యా వ్యాపారం మొదలైంది ఆయన పీరియడ్లోనే మన రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్లో వచ్చింది కూడా ఆయన దాంట్లోనే వచ్చినాయి మనం కూడా మనం ఒకటి రెగ్యులర్గా మాట్లాడుతున్నాం ఈ మధ్యలో కార్పొరేట్ బిల్డింగ్లు జస్ట్ ఆ ఎంటర్ అయితే మనం ఆ బిల్డింగ్ నియర్ బై ఎంటర్ అయితే ల్యాండ్స్కేప్ చెట్లు గార్డెన్ సెక్యూరిటీ ఒక యూనిఫాము అతనికి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కార్ పార్కింగ్ సైన్ బోర్డ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి లోపలికి మనం ఆ డోర్ మ్యాట్ కాంచి లోపలికి పోతే ఏసీ ఉంటుంది అద్దాలు కార్పొరేట్ బిల్డింగ్ దాని వ్యవస్థ ఉంటుంది అట్లా దోసుకుంటారు ఈ మన గ్రామ పంచాయతీ వ్యవస్థలో మన గ్రామ పంచాయతీ ఉంటుంది విలేజ్లలో స్కూల్ ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది తర్వాత రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది దానికి బోర్డు ఎప్పుడో 20 ఏళ్ళ కింద బోర్డు తహసీల్దార్ అంటే తాసి అది ఏదో 2-3 అక్షరాలు పోయి ఉంటాయి అలా పెయింట్ పెట్టి అది మండలం తెలియదు గ్రామం తెలియదు అన్ని లెటర్ పోయి ఉంటాయి ఇక స్కూల్ బిల్డింగ్ అయితే కుర్చీలు ఇరిగిపోయి ఉంటాయి ఈ బోర్డు ఉంటాయి ఆ బోర్డు సగం ఇరిగిపోయి ఉంటుంది ఇక కుర్చీలు అసలు తలుపులకు ఆ బోలట్లు ఉండేవి కిటికీలు ఉండేవి మరి ఏం చేస్తా ఉన్నారు ప్రైవేట్ ఇప్పుడు అయితే దీనికి బాధ్యతలు కూడా ఆ ఊరు సర్పంచ్కా లేకుంటే ఎంపీటీస్కా ఎవరికో బాధ్యతలు ఒక్కరిది కాదు ప్రజలది కూడా బాధ్యతనే ఓటేసినప్పుడు నీది కూడా బాధ్యతనే నేను నాయకులు అంటలేను అందరిది బాధ్యతనే అయితే ఈ బాధ్యత ప్రజలు సర్పంచ్ని గెలిపించుకున్నారు కాబట్టి ఆ స్కూల్ బాధ్యత కూడా సర్పంచ్లకు అప్పచెప్పితే నిధులు అనేది ప్రభుత్వమే ఇస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది ఎవరికి ఇస్తుంది ఎవరిని ఒకరిని పెట్టాలి ఒకటి అటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఒక దేశము ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పల్లెలు గ్రామాల నుంచి స్టార్ట్ అవుతుంది అవి మండలాలు అయితే మండలాల నుంచి జిల్లాలు అయితే జిల్లాల నుంచి రాష్ట్రాలు అయితే రాష్ట్రం కొన్ని రాష్ట్రాలు కలిస్తే దేశం అవుతుంది భౌగోళిక ఇప్పుడు ఎంత పెద్ద దేశం ఇది నేను ఏమంటున్నా అంటే గ్రామాలు మంచిగా అయినప్పుడే కదా ఈ దేశం బాగుపడుతుంది మరి ఇటువంటి నాయకులు రావాలి ఇటువంటి నాయకులు వచ్చినప్పుడే ప్రజలకు సేవ చేయాలి నాకు ఇప్పుడు నీకు విజయ్ గారికి ఇప్పుడు ఆయన సినిమా హీరో కదా ఆయనకు తక్కువ వస్తుందా ఒక 2-3 వేల కోట్ల వస్తుంటుందా సినిమాలలో ఆయన చిన్నదారుగా ఇప్పుడు దాదాపు ఆయన 50 చేంజ్ ఉన్నాడు మాట ఇంకో 20-25 ఏళ్ళు ఇది అవుతుంది ఆయన ఆస్తులు సరిపోవు ఆయనకు చాలు అదే అయితే ఒకటి సజ్జన్ నేను ఒక విషయాన్ని నీతో క్లియర్ చెప్పాలనుకుంటున్నాను
రాజకీయాలలోకి వచ్చి ఏ స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ ముఖ్యమంత్రి పొజిషన్ కానీ నాయకులు చాలామంది వీళ్ళు రాజకీయాలకు వచ్చి ఏం చేస్తారు చెప్పన్నా, గెలిచిన తర్వాత దాన్ని పదవిని అలంకారంగా తీసుకుంటారు, ఏదో గ్రేట్గా బాధ్యత తీసుకుంటలేరు. నేను సేవకుని, నేను ప్రజలకు వచ్చి నీకు సేవ చేస్తాను, ఓటేపించుకొని నేను అధికారంలోకి వచ్చినా, నేను నాయకునిగా తయారైనా, అప్పుడు నువ్వు గెలిపించేటప్పుడు నేను నాయకుని, నేను నిలబడుతున్నా, మీ తరపున నిలబడుతున్నా, రిప్రజెంట్ చేస్తున్నా, నేను నాయకుని. గెలిచిన తర్వాత సేవకుని అవుతావు, నాయకునితో పాటు సేవకుని అవుతావు. మరి సేవని మర్చిపోతుర్రు. సేవ చేసే నాయకుడు అవుతాడు. కారు కారు బొగ్గ కార్లు వేసుకొని బరాబర్ 5-6 కార్లు తిరుగుతున్నాయి, 7 తిరుగుతారు ప్రజలకు అందుబాటులో. అప్పుడే ముసలమ్మ గిసలమ్మకి అందరూ దండం పెట్టి అయ్యా అప్ప అని దండం పెట్టి ఆలింగనం చేసుకున్న బుడపురం నుంచి గుడిసెల కంచెలు మన తర్వాత ఓదలేరు. ప్రతి నాయకుడిని చెప్తున్నా, ప్రతి పార్టీకి చెప్తున్నా, దేశంలో ఉండే అన్ని పార్టీలకు అన్ని నాయకులు చెప్తున్నా, నువ్వు ఫస్ట్ ఓటునాడు ఎట్లా పోయినావో తర్వాత కూడా అదే పద్ధతిలో పోయి నువ్వు ప్రజలలో ఉండాలి కదా. నువ్వు ఇంకొకటి ఒక విషయం ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి చెప్తున్నా, 20 సంవత్సరాల నుంచి మనం చూస్తాము చట్టసభలలో అసెంబ్లీలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ, ఆయన తిడతాడు ఈయన జర్షప్ ఆయన నవ్విస్తాడు, ఆయన దీన్ని నవ్వించేందుకు మేము తిట్టుకుంటుంది అసెంబ్లీ ఉన్నది. చట్టసభలలో ప్రజా సమస్యలు మాట్లాడి వాటి మీద బిల్లులు తెచ్చి బిల్లు పాస్ చేయించుకొని వాటిని ఇంప్లిమెంటేషన్ చేయమంటున్నాం ప్రజలకు ఉపయోగపడేటట్టుగా. ఈయనన్నట అప్పుడు ఆయన తిట్టినట్టు ఆయన మొన్న తిట్టినట్టు తర్వాత తిట్టంగా జర్షప్ ఆయన పోస్ట్ పోన్ చేస్తాడు, వీళ్ళు టీ దాకా వస్తారు, జర్షప్ మళ్ళీ ఆయన తిడతాడు, తర్వాత లంచ్ టైం అవుతుంది, మళ్ళీ జర్షాపు కాగానే నేను గట్టిగా మాట్లాడగా నేను ఇక్కడ నేను ఏమంటున్నా అంటే లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి జీతం ఎంత, డ్రైవర్ ఏంది, ఇల్లు ఏంది, పనులు ఏంది, ఆఫీసులు ఏంది, ఆఫీస్ ఖర్చులు ఏంది. నిజంగా మనం కట్టిన ఇట్లాంటి కాలక్షేపం చేస్తున్నారు, కాలయాపన జరుపుకుంటూ పోతున్నారు అని చెప్పేసి ఇటువంటి నాయకులకు ప్రజలు పట్టం కట్టి వీళ్ళని అధికారంలోకి తీసుకొచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా నేను ఏం చెప్తున్నా అంటే అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీరు చట్టసభ సమయం వృధా చేయకుండా మిమ్మల్ని మీరు బయటకు వచ్చి తిట్టుకోరు, ప్రెస్ మీట్ వాళ్ళు తిట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిర్రు. అయితే ఈ నాయకులు కూడా మరి వీళ్లకు ఎంతవరకు చట్టాలమైన అవగాహన ఉన్నది, కొన్ని సమస్యల మీద అవగాహన ఉన్నది, ఇప్పుడు వీళ్ళకు ఉండాలి కదా. సజ్జన ఒక మంచి పాయింట్ లేవని ఎత్తున్నావు, ఎక్సలెంట్, ఇది ప్రజలకు అవసరం. ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి బ్యూరోక్రాట్స్ ని ఎన్నుకునే విధానంలో సగం పరిపాలన ఉంటుంది. ఒక ఐపీఎస్లను ఐఏఎస్లను నువ్వు ముఖ్యమంత్రి హానెస్ట్గా ఉండాలి, బ్యూరోక్రాట్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు నీ కింద ఉండే సెకండ్ నీకు సలహాలు ఇచ్చేటోళ్ళు సెకండ్ గ్రేడ్ వాళ్ళు నాయకులు హానెస్ట్ ఉంటే ఈ రాష్ట్రంలో మొత్తం అవినీతి అనేది అర్థమవుతుంది. అవును, సరే ఒక్కరోజు మొత్తం కాకుండా కానీ 50% తగ్గుతుంది. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ నువ్వు తీసుకున్న నిర్ణయాలను బట్టి అవినీతి తగ్గుతూ ఉంటుంది. బ్యూరోక్రాట్స్ మేము ఈ రోజు ఒక విషయాన్ని మనం ఈ మధ్యలో ఒక 1 వీక్ కింద చర్చించినాం. ట్రైనింగ్ ఐఏఎస్లు కూడా అవినీతికి పాల్పడతారు. మొన్న ఒకరు కొత్తగా వచ్చి అసలు ఎంత ఘోరం అది, రావడమే అవినీతికి పాల్పడేసరికి మన కేసు అయింది కదా. బ్యూరోక్రాట్స్ లో కూడా నిశ్చితంగా గమనించాలి. ఇప్పుడు చుట్టుపక్కల వీళ్ళ పక్కన చేరుతారు కదా, సలహాలు ఇచ్చుకుంటే ఇప్పుడు ఈయన కంటే పరిపాలన అనుభవం లేదు. ఇప్పుడు ఈయన వచ్చిండు, సైలెంట్ గానే ఉంటుండు. వీళ్ళ శాఖలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారనే టాక్ కూడా వస్తున్నది, అనుభవం. అయితే ఇప్పుడు ఈయన ఎట్లా పరిపాలిస్తాడు, ఈయనది ఒక సంవత్సరంలో తెలిసిపోతుంది. ఈ సంవత్సరంలో ఈయన తెలిసిపోయినది అంటే మిగతా ఎవరెవరైతే కొత్తగా పార్టీలు పెట్టిరో వాళ్ళకు మంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం సజ్జన్, మంచి పాయింట్, ఇదే కంటిన్యూషన్. ఒక రాష్ట్ర అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆదాయం మీద. ఆ ప్రభుత్వానికి ఆదాయ మార్గాల మీద ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత, ప్రణాళిక వ్యయం ఎంత, ప్రణాళిక కూడుకున్న వ్యయం ఎంత అని బడ్జెట్లో మనం పొందుపరుస్తాం. ఎన్ని నాయనామా ముచ్చటి చెప్పినా వేస్ట్ కానీ నీకు వచ్చేది ఎంత పోయేది ఎంత, ఈ రెండు ఎంట్రీ ఎగ్జిట్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎన్ని మాటలు చెప్పినా అవి అన్ని నీటి మూటలే అవి. అయితే నేనేమంటున్నా అంటే ఒక ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు రెవెన్యూ ఎట్లా జనరేట్ చేసుకోవాలా అంటే ఆదాయ మార్గాలు మనం పెంచుకునే అంతే కదా, సంపద సృష్టించాలి. సంపద సృష్టించినప్పుడే మనం ఎంత ఖర్చు పెట్టగలుగుతాము, ఎన్ని స్కీమ్లైనా ఇవ్వగలుగుతాము, డెవలప్మెంట్ చేయగలుగుతాం. ఇంకొకటి కూడా ఒక పాయింట్, చిన్న పాయింట్, సంక్షేమాన్ని అభివృద్ధిని రైలు పట్టాలాగా చూడాలి. అంటే సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి, రెండు ఈక్వల్గా డెవలప్ అయితే ఆ రాష్ట్రము స్పీడ్గా గ్రోత్ వస్తుంది. పేదలేమో అభివృద్ధి ఎంత ఉంటారు, డెవలప్మెంట్ చెందినప్పుడు అందరికీ అవకాశాలు సృష్టించబడతాయి. అందుకే మన కరెక్ట్ పాయింట్, సంపద సృష్టించుకోవాలి. సృష్టిస్తే దాంతో పాటు ఆటోమేటిక్ మన జేబులో డబ్బులు ఉంటే ఏదైనా చేయగలుగుతాం. అందుకనే రాష్ట్రాలు కూడా నాయకులు సంపద ఎట్లా సృష్టించాలి, ఏం చేయాలి. కరెక్ట్. మన దగ్గర ఇప్పుడు చాలా వస్తువులు తయారు చేసుకోవచ్చు, అంత పాపులేషన్ ఉంది. ప్రతి పిన్ను ప్రతి ఒక్క వస్తువు మన దగ్గర తయారు చేసుకుంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న తరహా పరిశ్రమలు. ఇంకొక విషయం చెప్తా, ఈ గతంలో కానీ మనం చూసినాము, నీకు 10 లక్షలు ఇస్తా, నీకు 5 ఇస్తా, నీకు 2 లక్షలు ఇస్తా ఉచితంగానే.
నువ్వు వీళ్ళకు ఉచితంగా ఇన్ని లక్షలు ఇచ్చే బదులుగా ఎవరైనా చిన్నగా ఒక 2 లక్షలు 3 లక్షలు నేను ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటా, ఏదైనా కొనుక్కుంటా, ఒక 10 మందితో ఉపాధి కల్పించే ఇండస్ట్రీ పెడతా అంటే కానీ ఒక 5 లక్షలు నువ్వు లోన్ ఇయ్యి, ఆటని వెతికి తక్కువ లో ఇంట్రెస్ట్కి నేను ఒకటి చెప్తాను, మళ్ళీ నీకు ఆ డబ్బులు కూడా రిటర్న్ వస్తాయి కానీ నీకు అకౌంట్లో ఇంకోళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు నువ్వు చెప్పింది సబ్సిడీ ప్రకారం నీకు ఇంత మాఫ్ చేసి ఇంత మాఫొద్దు, సరే ఆటానకే ఇస్తారు. ఆటానకే ఇచ్చినాక నువ్వు ప్రభుత్వం దగ్గర లోన్ తీసుకున్నాక నీకు రిటర్న్ కట్టకుండా మొత్తం గదే కదా ఎగ్గొట్టే పాలసీ చెప్పని చెప్తాను. 70-80% దాదాపు 90% ఎగ్గొడుతురు. ఏదైతే బ్యాంకు దగ్గర రుణాలు తీసుకుంటే బ్యాంకు వాళ్ళు వసూలు చేస్తేనేమో వసూలు అవుతాయి. నువ్వు ప్రభుత్వం దగ్గర రుణం తీసుకున్నప్పుడు ప్రభుత్వం బ్యాంకే వసూలు చేయాలి, బ్యాంక్ వసూలు చేయాలి, బ్యాంకుకి ఇవ్వాలి, బ్యాంక్ ఇవ్వాలి. షూరిటీ కింద మేము ఉన్నాం, రేపు పొద్దున కట్టకపోతే మేమే కేసు పెట్టమని చెప్తాం. షూరిటీ కింద కాదు, నువ్వు నీకు 50 పైసల ఇంట్రెస్ట్కు మేము మద్దతు ఇస్తాం అంతే. కానీ దానికి సంబంధించిన లీగల్గా మీరు ఏమేం చేసుకుంటారో అవన్నీ మీరే చూసుకోవాలి. వసూలు చేసుకునే బాధ్యత కూడా మీరే. ఒక్కటి ఏంటంటే ఈ లోన్లను ఈ బ్యాంకుల దగ్గరికి పోతే నీకు 20 ఎకరాల భూమి ఉందా, నీకు హైదరాబాద్ ఇల్లు ఉన్నదా, మీ తాతకు బంగారు గొలుసులు ఉన్నాయా, మీ ఇంట్లో కిలో బంగారం ఉందా, నీ అకౌంట్ 30 లక్షలు ఉన్నాయా, అయితే నీకు 5 లక్షలు లోన్ ఇస్తా అంటాడు. గివన్ ఉన్నాడు వాడు 5 లక్షల లోన్ కింద పోతాడు. ఈ బ్యాంకులో ఏం చేస్తాడు, చీటేషన్ ఇది. ఈ బ్యాంకులు చేసే ఘనకార్యాలు ఇవే. బ్యాంక్ ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకొని మన దగ్గర రూపాయలు లేకుండా అప్పులు చేసి పెద్ద పెద్ద కార్లు ఇంత బెంచ్ కార్లు వేసుకొని ఒక 4-5 సార్లు కడాలు గిడాలు. ఈ రాజకీయ నాయకులు కూడా గిట్నే చేస్తారు. ఏమంటారు తెలుసా, ఈ లోన్ ఇచ్చే కాడకోసరకు ఈ రాజకీయ నాయకులు పెట్టిన అవును బ్యాంక్ వాళ్ళకి ఏం చెప్తారు అంటే సివిల్ చక్కగా ఉందా చూడాడు. అన్ని చక్కగా ఉన్నాడు, లోన్ కింద పోతున్నాడు. సినిమాలో చూసినాం చూడు, వాత మనమే పెట్టాలి, వెన్న మనమే రుద్దాలి అంటాడు. రాయాలి, వాత వాడే పెడతాడు, వెన్న మనమే రుద్దాలి. ఏం చెప్తాడు, బ్యాంకులకి సిబిల్ ఉంటేనే మీరు లోన్లు ఇచ్చుకోరు, లేకుంటే అనవసరంగా ప్రభుత్వం మీద బడి పడుతుందని అలా చెప్తాడు. ఇక్కడ ప్రజలకు వచ్చి మీకు ఈ లోన్లు మంజూరు చేస్తున్నాం, పోయి బ్యాంకు పోయి తెచ్చుకోరని ముందే చెప్పేస్తాడు. ఈ బ్యాంక్ కాడికి వస్తేనేమో ఈడియాడు, ఈడనేమో మంత్రి చెప్పిండు, ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టే. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు, కానీ మరి దీంట్లో ఇవన్నీ ఉన్నాయి, నువ్వు ఇవన్నీ పేపర్లు తీసుకురా, నీ సిబిల్ స్కోర్ చక్కగా ఉండాలి, ఉంటేనే లోన్, లేకుంటే లేదు. అన్ని ఉన్నాడు. అసలు నీకు ఒకటి చెప్పన్నా, ఇగో 20-30 ఎకరాల భూమి ఉన్నోడు, హైదరాబాద్ ఇల్లు ఉన్నోడు, బ్యాంకులో 10 లక్షలు ఉన్నోడు, కిలో బంగారం ఉన్నోడు లోన్ పోతాడు 5 లక్షల కోసం. అసలు 5 లక్షల కోసం ఫోన్ చేస్తాడు. ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి, ఈ సిబిల్ కు సంబంధం లేకుండా లోన్లు ఇయ్యాను సులభతరం చేయాలి. కట్టకుండా ఏమైనా షూరిటీ తీసుకోరు, ఏదైనా చేసుకోవాలి, కట్టించుకోవాలి. కొంచెం చట్టాలను సులభతరం చేసి తక్కువ అమౌంట్, కొంచెం 5 లక్షలు ఇచ్చా కూడా ఒక 2.5 లక్షలు. ఇది ఎందుకు పెడుతున్నారు తెలుసా, ఈ సిబిల్ అనేది పెడితే లోన్లు ఎక్కువ తీసుకుంటారు, భయపడి తొందరగా కడతారు. వీళ్ళకు బ్యాంకులకు ఏంటంటే రొటేషన్ ఎక్కువ అవుతుంది. వాస్తవాన్ని కూడా ఈ ఫ్రీకి ఇచ్చుడు బంద్ చేయాలి. నేను కోరుకునేది అంటే, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి 5 లక్షలు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు, బ్యాంకులో ఎఫ్డీలు చేసుకుంటాయి. అంటే ఇప్పుడు బ్యాంకులోకి ఎట్లా వస్తాయి, ఎఫ్డీల రూపంలో డిపాజిట్ రూపంలో వస్తాయి. వాళ్ళు ఎంత చెల్లిస్తారు, 60 పైసలు చెల్లిస్తారు. బ్యాంకులు ఏంటంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి కదా, రొటేషన్ 70 పైసలు 75 పైసలకు వీళ్ళకి లోన్ ఇవ్వాలి, ఆశించకుండా ఇవ్వాలి. అయితే ఏమైతే చెప్పన్నా, ఇప్పుడు ఒక సపోజ్ చెప్తున్నా, ఒక 10,000 మంది లోన్ తీసుకున్నారు అనుకుందాం. వీళ్ళు వచ్చే నెల నుంచి 2 నెలలు వాళ్ళకు గడువు ఇస్తాం, 1 నెల 2 నెలల తర్వాత స్టార్ట్ చేయాలి కట్టడం అని. ఇవి మళ్ళీ కూడా బ్యాంకులకు డిపాజిట్ అయితే ఉంటాయి కదా, రొటేషన్ అయినప్పుడు మళ్ళీ ఇంకో అదే. అయితే ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న సమస్యలన్నీ ఇవే ఉన్నాయి. ఇటువంటి సమస్యలని సమస్యలు వీళ్ళు లీడ్ తీసుకొని ప్రజలకు లోన్లు ఇచ్చి మీరు పని చేసుకోర్రి, డెవలప్ చేసుకో, తయారు చేయరు, ప్రోడక్ట్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకొని సంపాదించుకోవాలి. ఇప్పుడు ఆటోమేటిక్ మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకున్నామంటే ఎంతో కొంత ప్రభుత్వానికి ట్యాక్స్ కడతాంగా, జిఎస్టీ కడతాము, ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ ఎక్కువ సంపాదిస్తే ఐటీ కూడా కడతాం జిఎస్టీతో పాటు. అంటే రాష్ట్రం బాగుపడతానంటే కదా. మరి ఇటువంటి వాటి మీద ఇటువంటి వాళ్ళు దృష్టి పెట్టి అతను లోన్ తీసుకుని ఇండస్ట్రీ పెడితే ఇంకో 4-5 పడతారు. అందుకనే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వచ్చే నాయకులు కూడా, ఇప్పుడు విజయన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఎవరైనా కానీ వీళ్ళని నమ్ముకొని కుసబెట్టినప్పుడు వీళ్ళు ఇటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఫ్రీ స్కీములు పనిచేయకపోతే ఈ రాష్ట్రాలు దేశం సత్యనాశనం అవుతుంది. ఫ్రీ స్కీమ్ ఎవరికి ఇవ్వాలి, నిరుపేద వాళ్ళకు రేషన్ ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే, మన పంట పండించే రైతన్నలకు వాళ్ళకు కూడా లిమిటెడ్గానే ఒక 2 ఎకరాలకు 3 ఎకరాల వరకు రైతు బంధు, కనీస మద్దతు ధర. ఇంకొకటి కార్మికులకు కనీస వేతనం ఎవరు ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వదు, అది కంపెనీస్ ఇస్తాయి. వాళ్ళు కోట్లు సంపాదించారు అంతే కదా, ఇవన్నీ ఎందుకు ఇంకా. అయితే ఇప్పుడు ఇలా విషయానికి వస్తే, ఇక్కడ మాత్రం విజయ్ మాత్రం హీరో అయిపోయాడు. రాష్ట్రాలలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని సమస్యల మీద మాట్లాడినాము. అయితే ఏ సమస్య అయినా కానీ ఈ లాస్ట్కు ఫైనల్గానైతే ఇప్పుడు ఎంత సౌత్ ఇండియాలో ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఎవరున్నారు అంటే ఇక విజయ్ అనే చెప్పుకోవాలి, కళ్ళు మూసుకొని.